ఫర్టిలిటీ దాంట్లో ఆటోమేటిక్గా ఏజ్ ఫ్యాక్టర్ తర్వాత కూడా హార్మోన్స్ చాలా ముఖ్యం. తర్వాత గమనించవలసింది ఆడవాళ్లలో గర్భసంచి క్వాలిటీ. నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి, కుకట్పల్లి, హైదరాబాద్ బ్రాంచ్. గర్భసంచి క్వాలిటీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక స్పర్మ్ వచ్చి ఎగ్ని ఫర్టిలైజ్ చేయాలన్నప్పుడు గర్భసంచిలో ఏ ఆటంకం లేకుండా ఉంటేనే ఫర్టిలైజేషన్ అన్నది జరుగుతుంది. సో కంపల్సరీగా గర్భసంచిలో పొరది మందంగా ఉండకూడదు. ఎండోమెట్రియోసిస్ అంటే లోపల ఉన్న పొర బయట గర్భసంచి కూడా ఉన్నప్పుడు ఇది ఎండోమెట్రియోసిస్ అని అంటారు. ఎప్పుడైతే మీకు కంతులు అయ్యి ఉంటాయో, ఫైబ్రాయిడ్స్ కానీ సిస్టులు కానీ గర్భసంచి మధ్యలో అయ్యి కనబడుతూ ఉంటాయో, లేకపోతే ఓవరీస్ దగ్గర అది ఉంటాయో, ఈ సమస్య సంతానం కలగటానికి ఇబ్బంది కలుగుతుంది. యూజువల్గా పీసీఓడి, పీసీఎస్ ప్రాబ్లం ఉన్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకనంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇబ్బందే, తర్వాత డయాబెటీస్ అది ఉన్న వాళ్ళకి ఇది ఇబ్బందే, మేల్ హార్మోన్ పెరిగిపోవటం వల్ల ఇబ్బందే. సో పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్ యూజువల్గా థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అందుకోవటం కష్టం. దీంతో పాటు గర్భాశయం క్వాలిటీ మనం చూసుకున్నప్పుడు దాంట్లో ప్రాముఖ్యతంగా మళ్ళీ చూసేది ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ అని అంటాం. ఈ ఓపెన్ గా లేకపోతే స్పర్మ్ అన్నది ట్యూబ్స్ ద్వారా ఓవరీ దగ్గరికి వెళ్ళి అండాన్ని మనకి ఫర్టిలైజేషన్ కి ప్రాబ్లం అది అవుతుంది. సో ట్యూబల్ బ్లాక్ అంటాం. సో ఎప్పుడైతే ట్యూబ్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయో ఆటోమేటిక్ గా స్పర్మ్ అన్నది ముందుకు వెళ్ళదు, ఫర్టిలైజేషన్ కి జరగదు. అందుకనే గర్భసంచి క్వాలిటీలో గర్భసంచి పరిణామంతో పాటు గర్భసంచి క్వాలిటీ ప్లస్ ట్యూబ్స్ అయ్యి ఓపెన్ అయి ఉన్నాయో లేదో కూడా మనం చూసుకోవాలి. ఈ యొక్క లక్షణాలు అయ్యి మనం గమనిస్తూ హార్మోనల్ టెస్టుల ద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేస్తూ కారణం తీసేసి లక్షణాలు అయ్యి మనం చూసుకున్నప్పుడు కంపల్సరీగా ఇబ్బంది అనేది తగ్గుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కోసం, పీసీఓడి, పీసీఎస్ ప్రాబ్లం కోసం, ట్యూబల్ ప్రాబ్లమ్స్ కోసం, ఇన్ఫర్టిలిటీ కోసం డాక్టర్ కేర్ హోమియోపతి మీకు మంచి పరిష్కారము. ఏ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి లేకుండా ఉంటుంది. మీకు సంతానం వెంటనే కలిగే అవకాశాలు కేసు టు కేసు ఉంటాయి కాబట్టి వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే సంప్రదించండి. నమస్తే.